వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో తిరంగా యాత్ర బైక్ ర్యాలీ. కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి. మనం చేసే పనులు కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సారంగధర మెట్టుపై ఉన్న శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా నియమించబడిన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది. చైర్మన్ గా కేవీడీఎస్వి చౌదరి, డైరెక్టర్లుగా కొలచన వెంకట సూర్యనారాయణ, అజ్జరపు శ్యామలాదేవి, సూరంపుడి అప్పాజీ, పొన్నమాటి నాగమణి, డేగల మారయ్య, రేలంగి నాగేశ్వరరావు, కుమారి శాంతకుమారి, నూకల అచ్యుతరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. భయాభిమాన రాగద్వేష రహితముగను అడననియు మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు నందు పొందుపరిచిన నియమములను అందుపైన గల నిబంధనలను సంపూర్ణంగా ప్రమాణకం చేయుచున్నాను. మీరు చైర్మన్గా ఎవరిని ఎందుకు చేసుకుంటున్నారో శ్రీ సారంగధరేశ్వర స్వామి దేవస్థానంకు చైర్మన్గా శ్రీ కేవీడీఎస్వి చౌదరి గారు నియామకమయ్యారు. వేదిక పైన ఏదైనా మనం ఒకటి మంచి చేసామంటే తప్పకుండా ఒక మంచి కమిటీ వస్తుంది. వచ్చినప్పుడు శాసనసభ్యుడిగా మా సహకారం కూడా అందించి ముందుకు తీసుకెళ్తామని అనేక మార్లు వాళ్ళకి చెప్పిన పరిస్థితులు గుర్తు చేసుకుంటూ మరి చాలా ఉదారంగా తండ్రి కొడుకులు ముందుకు వచ్చి చైర్మన్ గారు ఇప్పుడే ఇందాక పెద్దలు అప్పారావు గారు చెప్పినట్లుగా చెవులో చెప్పారు. ఆయన మనసులో ఆలోచన ఏంటంటే ఇప్పుడే ఈఓ గారికి కూడా చెప్పాం, ఇప్పుడు మనం ఏదైతే సమావేశం ఏర్పరచుకుంటున్నాం ఇది దేవస్థానం వారి భూమి. ఇక్కడ మనం ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడదాం. ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి చైర్మన్గా నా కుటుంబం నుంచి మొట్టమొదటి డొనేషన్ కింద 9 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడే ఇక్కడ చెప్పడం జరిగింది. సరే అన్న బాగా డబ్బు ఉన్నవాళ్ళు, తమ్ముడేమో మొన్న ఎన్నికలైన కొద్దిగా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా కూడా మీరు చేసే మంచి కార్యక్రమానికి ఏదైతే చైర్మన్ సాయి గారు 9 లక్షలు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణానికి చేస్తానన్నారు, ఆయనకి తోడుగా ఉడతా సాయంగా ఆదిరెడ్డి కుటుంబం నుంచి కూడా 2.5 లక్షలు డొనేషన్ ఇస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ సాయి గారు తలుచుకుంటే ఇంకా 10 చేతులు వస్తాయి. వారి విజయంలో భాగస్వామ్యం వహించినటువంటి జనసేన పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఏ కమిటీలు వేసినా వారు ఏ కార్యక్రమం చేపట్టినా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్తున్నంత వరకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయాలకు ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నారో పాలకవర్గం చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఎన్డీఏ కూటమి గౌరవం మరింత పెరిగే విధంగా మీ యొక్క ఆధ్వర్యంలో దేవస్థానాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి ప్రత్యేకత భారతదేశానికి ఉంది, ఈ మట్టికి ఉంది. భారతదేశం కర్మభూమి. ఇక్కడ పుట్టడమే మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించేటువంటి ఎంతోమంది సైనికులు కానీ ప్రజలు కానీ ఉన్నారు. అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఈ దేవస్థానాల యొక్క ప్రత్యేకతను ఎప్పుడు ఇనుబడించే విధంగా పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చైర్మన్లకి డైరెక్టర్లకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఏమైనా అంటే ఇదిగో ఈవో గారే మా మీద కలబడుతున్నారండి, వచ్చి లోపల తాగేసి బాటిల్స్ విసురుతున్నారండి, గంజాయి తింటున్నారండి. ఏమైనా అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి మా మీద కలబడి బూతులు తిడుతున్నారని అంటే అప్పుడు మాకు ఉన్న గౌరవాన్ని బట్టి అధికారం లేకపోయినా నేను ఖచ్చితంగా పోలీసులు చెప్పి ఏదో కంట్రోల్ చేస్తుంటే మళ్ళీ మామూలుగా పోలీసులు కూడా లెక్క చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిందో ఈవో గారికి చెప్పాం, ఎవడైనా సరే ఇక్కడ తాగుడు రాత్రి 12 తర్వాత తాగుడు మొదలెట్టినా గంజాయి తీసుకున్నా అందరు ఎవడైనా సరే లెక్క చేయకుండా లోపల పాడేయన్నాడు మీ ఎమ్మెల్యే వాసు గారు. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. కేంద్ర పార్టీ పిలుపు మేరకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేశారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుల పార్కులో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రపరిచి వారికి నివాళులర్పించి అనంతరం తిరంగా యాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాలనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అధికారికంగా ఈ యొక్క జెండా పండుగని, తిరంగా యాత్రల్ని దేశవ్యాప్తంగా నిర్వర్తించమని వారు తెలియజేయడం జరిగింది. మన భారతదేశంలో జాతీయవాదం, దేశభక్తి, అలానే క్రమశిక్షణ, అలానే అవినీతి, ఈ మూడు ఇంకా తగ్గాలి. ప్రజల్లో ఈ దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయాలి. ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలి. ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలి. ఇది పార్టీ కార్యకర్తలకి, దేశంలో ఉన్న ప్రభుత్వానికి వారిచ్చినటువంటి సందేశం. ఆ విధంగా పార్టీ ఈవేళ 13, 14, 15 తేదీల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వర్తిస్తున్నారు. దేశభక్తిని ప్రబోధించేటువంటి ఆలోచన దేశంలో నిర్మాణం చేయాలనేది ప్రధానమంత్రి గారి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా భావిస్తూ ఈ యొక్క యాత్రల్ని ముందుకు తీసుకువెళుతూ ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేయాలి. ఈరోజు నేను ఉదయమే మా యొక్క ప్రాంతంలో జెండాలు ఎగరవేశాం. మా మండలంలో 300 జెండాలను ఎగరవేస్తున్నాం. అలాగా అన్ని అసెంబ్లీల్లో 2000 జెండాలని ప్రతి ఇంటికి ఇవ్వాలి. ఇంటి మీద జెండా కట్టేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. ఆ జెండాని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పెట్టాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తిగతంగా జెండాలను ఎగరవేస్తున్నారనేటువంటి భావాన్ని, అలానే ప్రతి వ్యక్తి తిరంగా యాత్రలో పాల్గొనాలి అనేటువంటి భావాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలానే మన అధికారులు ప్రారంభించారు, మన కలెక్టర్ గారు ప్రారంభించారు. అలానే అన్ని స్కూల్లో ఈ యాత్రలు జరుగుతున్నాయి. ఈవేళ మన రాజమండ్రిలో మిలిటరీ అసోసియేషన్ వాళ్ళు ఈవేళ ర్యాలీ చేస్తున్నారు. ఈ భావాన్ని బాగా పొందుకొలపాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించుకోవడం, ఈ రోజు నుంచి హర్ఘర్ తిరంగా అని ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపాలి, దేశ సమైక్యతను సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, అందరిలో జాతీయవాదాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందో ఆ రోజే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం జరుగుతూ ఉంది. గతంలో వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం ద్వారా, ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పైన పైచేయి సాధించడం జరిగింది. అదేవిధంగా మరోపక్క రక్షణ రంగంలో ఇంత సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఆర్థిక రంగంలో కూడా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో అనేక దేశాలకి కంటగింపుగా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా దీన్ని అవహేళన చేస్తూ ఉండడం, మృత ఆర్థిక వ్యవస్థని అవహేళన చేయడం ద్వారా భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ భారతదేశానికి అండగా ఉండాలి. భారతీయులందరూ దేశభక్తితో సమైక్యతను చాటే విధంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉండాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడే పిచ్చి ప్రేలాపనలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడటం, భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం, ఇది సరైన విధానం కాదు. ప్రతి భారతీయుడు ఇవాళ భారతదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మరింత ఉజ్వలంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాని ఏర్పాటు చేసి దాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ సభ్యుడు బాలేపల్లి మురళీధర్ మళ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పంపిన నియామక పత్రాన్ని పీసీసీ సభ్యుడు బోడ వెంకట్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బోడ వెంకట్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా పార్టీ కార్యకలాపాలకు బాలేపల్లి దూరమయ్యారని తెలిపారు. మళ్లీ ఆయనకు అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని, ఆయన సేవలు అవసరమని పార్టీ గుర్తించిందని తెలిపారు. సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా ఈ నియామకానికి కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ నగర మహిళా అధ్యక్షురాలు సామాజిక వర్గ నాయకులైనటువంటి సత్యనారాయణ గారు, సంబంధించినటువంటి సత్యబాబు గారు, అలాగే సంబంధించి సీనియర్ నాయకులు, అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేశారు. వారు యాళ్ల కడిగి మండలానికి చెందినటువంటి బండారు వెంకన్న గారు, వారు జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్. అలాగే రామానాయుడు గారు, వారు వస్తూ ఉంటారు, వారు కూడా వైస్ ప్రెసిడెంట్ చేశారు జిల్లా. గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్లో నియామకాలు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా ఇన్ఛార్జీలను కానీ నియమించడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా నగర కాంగ్రెస్ బాధ్యతలకి దూరంగా ఉంటున్న బాలేపల్లి మురళీ గారిని ఏదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతుందో అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారిని నియమించడం జరిగింది. మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 2 వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా నూతనంగా నియమించడం జరిగింది. జేడీ శీలం గారు కానీ, మస్తాన్ వల్లి గారు కానీ, వీళ్ళిద్దరినీ కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించడం, అలాగే ఒక 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయడం, ఇలా అనేక కీలకమైన నిర్ణయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ, మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నేను గత అనేక సంవత్సరాల నుంచి నగరాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది. అయితే మధ్యలో చిన్న గ్యాప్ రావటం, వారు తప్పనిసరిగా మీ సేవలు కాంగ్రెస్ పార్టీ కావాలి, నగరంలో మీ సేవలు మరలా అందించాలి అనే ఉద్దేశంతో నన్ను మరలా ప్రోత్సహించి ఈరోజు మరలా కొత్తగా నియామకం చేయటం జరిగింది. వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాబో రోజుల్లో 2027లో మనకి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. అదంతా కూడా ప్రతిష్టాత్మకమైనది కాబట్టి లోకల్ ఎలక్షన్స్ బాడీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ కంపల్సరిగా జరగాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మా పార్టీ తరఫున నగరంలో ఉన్న అన్ని డివిజన్లో కూడా డివిజన్ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి రాబో ఎలక్షన్స్లో అభ్యర్థులను నిలబెట్టి మేము మా వంతు కృషిగా గెలుపు దిశగా
ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్టోబర్ 25-26వ తేదీలలో గోదావరి బాలోత్సవం ఆధ్వర్యంలో 3వ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి తెలిపారు. నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి తులసి మాట్లాడుతూ అక్టోబర్ 25-26వ తేదీల్లో జరిగే గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. గత ఫిబ్రవరిలో జరగాల్సిన కార్యక్రమం ఎమ్మెల్సీ ఎన్నికల రీత్యా వాయిదా వేసిన సంగతి తెలిసిందేనని, అయితే అప్పుడే అన్ని స్కూల్స్ కి రిజిస్ట్రేషన్ ఫామ్స్ తో కూడిన బ్రోచర్ను అందించామని, వాటిని ఇప్పుడు చిన్నారుల పేర్లు రిజిస్ట్రేషన్ కొరకు ఉపయోగించుకోవచ్చని ఆమె చెప్పారు. అలాగే ఆ బ్రోచర్లో పాత తేదీలు మార్పులు చేసి డిజిటల్ బ్రోచర్ ని అన్ని స్కూల్కి వాట్సాప్ ద్వారా అందిస్తామని తెలియజేశారు. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే నిర్వాహకులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఒక 5-6 మండలాల వరకు మాత్రమే తీసుకు అట్లాగనే గతంలో మనం ఏదైతే అకాడమిక్ అంశాలు, కల్చరల్ అంశాలు వీటికి సంబంధించి గోదావరి బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల పండుగ పేరుతో చిల్డ్రన్స్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలిసిందే. అయితే 3వ పిల్లల పండుగ గత ఫిబ్రవరి నెలలో జరపాల్సిన దాన్ని అనుకోని కారణాల రీత్యా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవన్నీ రావడం వలన దాన్ని వాయిదా వేస్తున్నాము. జూలై ఆగస్టు నెలలో జరుపుతామని ఇదే పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆ 3వ పిల్లల పండుగకి సంబంధించిన డేట్స్ ఫైనల్ అయినాయి. ఆ డేట్స్ని మీ ద్వారా ప్రజలకి అట్లాగే స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా తెలియచెప్పడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3వ పిల్లల పండుగ అక్టోబర్ 25-26 శని ఆదివారాల్లో ఈ 3వ పిల్లల పండుగ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించడానికి అట్లాగే ఈ డేట్స్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 3వ పిల్లల పండుగ సందర్భంలో ఒక బ్రోచర్ మేము ఆల్రెడీ స్కూల్స్కి ఇచ్చున్నాం. అదే బ్రోచర్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగానే టీచర్లకి వాళ్ళకి కూడా స్కూల్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇతర కార్యక్రమాలు ఇంకేంటి విషయాలు అనేది స్కూల్స్కి మేము త్వరలో తెలియజేస్తాము. అట్లాగే ఈసారి కూడా ఏదైతే ఎస్కేవిటి ప్రతి సంవత్సరం ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుందో ఆ కళాశాలలోనే దీనికి సంబంధించి పిల్లల పండుగ జరపాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఇప్పటికే ఆ కాలేజ్ వాళ్ళకి కూడా మనం లెటర్ ఇచ్చున్నాము. పర్మిషన్ రాగానే అది కూడా ఫైనల్ చేసి అందరికీ కూడా తెలియచేయడం అనేది జరుగుతుంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ అండ్ దక్షిణ ఒడిశా తీరానికి సమీపంగా అల్పపీడనం ఏర్పడడంతో ఆగస్టు 13 నుండి 14 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఆ మేరకు క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. బుధవారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, సిసిఎల్ కమిషనర్ జి జయలక్ష్మి అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్లకు ముందస్తు చర్యలపై సూచనలు చేయడం జరిగింది. స్థానిక కలెక్టరేట్ దృష్ట్యా మాధ్యమ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొమ్మూరు కలెక్టరేట్ లో అదేవిధంగా 2 డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. బొమ్మూరు కలెక్టర్ లో జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 8977935611 ద్వారా 24/7 3 షిఫ్ట్లో సిబ్బందిని నియమించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. బట్ లాస్ట్ చేసేటప్పుడు కూడా కొడుమేరులోని మనం వర్క్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం అందరు కలెక్టర్స్కి అందరు ఎస్పీస్కి డిపార్ట్మెంట్స్ అన్నింటికీ కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఒక ఎస్ఓపి క్రియేట్ చేసుకోవాలని చాలా రోజులు బట్టి చెప్తాం. కాకపోతే ఏమవుతుందంటే ప్రతిసారి మాన్సూన్ రావడం మనందరూ కూడా ప్రిపేర్నెస్ కూర్చోవడం, డబ్బులు పంపించుకోవడం ఇవన్నీ కూడా మనం ఒక ప్రాసెస్ కింద అయిపోయింది. కానీ లాస్ట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎలర్ట్గా ఉండాలి, ప్రిపేర్నెస్ మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా లాస్ట్ టైం గురించి కూడా అనుకున్నాం. లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా నేను ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి పర్టికులర్ గా జరిగింది. అక్కడ యాక్చువల్లీ ఈ రోజు మనకి కృష్ణ కూడా మనం మాక్సిమం రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం.
సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఒక పక్క నుంచి ఈ అల్పపీడనాలు కానీ ఇది ఒకవైపు నుంచి లో ప్రెషర్స్ అవి రావడం. చిన్నారులు విద్యార్థులు తల్లిదండ్రుల కడుపుకోతకు తీరని వేదన కలిగించే ప్రమాదం త్రుట్లో తప్పిన దుర్ఘటన నారాయణ విద్యా సంస్థలో బుధవారం చోటు చేసుకుంది. నారాయణ విద్యా సంస్థల పేరు చెప్పగానే ప్రమాదాలకు, ఆత్మహత్యలకు, బలవంతపు మరణాలకు, తీవ్రమైన ఒత్తిడి, వేధింపులకు రాష్ట్రంలోనే పేరుగాంచాయి. రాష్ట్రంలో ఆ విద్యా సంస్థలో ఏదో ఒక చోట ఏదో ఒక దుర్ఘటన జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కూడా కనిపించవు. తాజాగా బుధవారం ప్రమాదకరమైన దుర్ఘటన రాజమండ్రిలోని మోడల్ కాలనీ శివారు చల్లా వీరభద్రరావు భవనంలో నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థ ప్రాంగణంలో ఉదయం 7:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో చిన్నారులు విద్యార్థులు స్కూల్ కు వచ్చే సమయం కాకపోవడంతో పెద్ద ప్రమాదం త్రుట్లో తప్పడంతో తల్లులు కడుపు కోతకు గురి కాకుండా ఆ దేవుడే కాపాడినట్లయింది. ఇక విషయానికి వస్తే మోడల్ కాలనీ శివారు ప్రాంతంలో చల్లా వీరభద్రరావు అపార్ట్మెంట్ లో సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ లో తో పాటు 4 అంతస్తుల భవనంలో నారాయణ విద్యా సంస్థను భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నారు. రోజు నారాయణ జూనియర్ కాలేజు రాజమండ్రిలో ఉదయం 7 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి సమాచారం వచ్చింది. దాన్ని వచ్చి పరిశీలన చేయడం జరిగింది. ఇది కొత్తగా ఈ సంవత్సరమే ప్రారంభించారు ఈ బిల్డింగు. నారాయణ జూనియర్ కాలేజీ సంబంధించి నారాయణ విద్యా సంస్థలు కానీ అన్ని చోట్ల కూడా కొత్త ఇన్స్టిట్యూట్లు ఇదే వీధిలో పక్క వీధిలో కూడా ఇన్స్టిట్యూట్లను ప్రారంభించారు. అయితే ఒక కొత్త విద్యా సంస్థను ప్రారంభించేటప్పుడు ఆ విద్యా సంస్థకు సంబంధించిన ఆ బిల్డింగ్కి సంబంధించి అక్కడ ఫైర్ సేఫ్టీ కానీ గ్రౌండ్ కానీ ఇతరవన్నిటిని కూడా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిన్న షార్ట్ సర్క్యూట్కి కింద అండర్ గ్రౌండ్ మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇక్కడ నిజంగా ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉండుంటే ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అవన్నీ కూడా ఎందుకు స్పందించలేదు, అవన్నిటి వల్ల ఎందుకు ఫైర్ అదుపులోకి కాలేదని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఫైర్ సేఫ్టీలు అంటే పేపర్ మీద కాదు, అక్కడ పటిష్టంగా ఎన్ని కూడా నడవచాలి, అవన్నీ కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలి. అయితే కాకుండా ఇప్పుడు కొత్తగా కాకుండా పాతకాలం నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్లో కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఫైర్ సేఫ్టీలు తీసుకుంటా ఉన్నారో వాటిని రెన్యువల్ చేసుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి ఇలాంటి అన్నింటి మీద చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల ప్రాణాలతో చలగాట మాడకూడదని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. నారాయణ జూనియర్ కాలేజ్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి మా యొక్క కంట్రోల్ రూమ్కి రిపోర్ట్ రావడం జరిగింది. మేము వెంటనే మేము ప్రిన్సిపేట అగ్నిమాపక వాహనము, ఆర్యపురం అగ్నిమాపక వాహనం, దాంతోపాటు కొవ్వూరు అగ్నిమాపక వాహనం కూడా సెల్లార్లో ఉన్న పాత కలప వస్తువులు అంటే పరుపులని, మంచాలని, ఇలాగా పాత వస్తువులు, ఈ వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ కూడా అగ్ని ప్రమాదానికి గురైనాయి. దీనికి కారణము విద్యుత్ మూలంగా మేము భావించడం జరిగింది. నష్టాంచనా ఇంచుమించుగా సుమారు 7-8 లక్షల దాకా పొందవచ్చని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా అయితే రావడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగిస్తున్నాము. విచారణ అనంతరం పూర్తి వివరాలు అయితే తెలియపరచగలము. ఆ టైంలో హాస్పిటల్లో ఎవరో అయితే పిల్లల్ని అంటే అగ్ని ప్రమాదం అని సమాచారం ఇవ్వగానే ఇందులో పిల్లల్ని తరలించడం జరిగింది. సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. అగ్ని ప్రమాదం సంబంధించిన ఎవరు కూడా ఏ విద్యార్థి కూడా ఈ యొక్క కాలేజీలో కళాశాలలో అయితే ఎవరు లేరు. షార్ట్ సర్క్యూట్ అంటే ఎందువల్ల అంటారంటే యాక్చువల్లీ విద్యా సంస్థలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అది పిల్లలు ఉన్న సమయంలో జరిగితే వేరేగా ఉండేది. అదే ఇప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పరిస్థితిని బట్టి ఒకసారి కరెంట్ పోయి ఒకసారి వచ్చింది. ఎక్కువ విద్యుత్ భారం ఎక్కువ వేసే పరికరాలు వాడుతున్నప్పుడు రకరకాల కారణాలు కారణాల వల్ల ఈ యొక్క అగ్ని విద్యుత్ మూలంగా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక కారణంగా మనం అంచనా చెప్పాలి. సెల్లార్లో అనుమతి ఉంది అంటే ఇదంతా ఇది ఇంకా విచారిస్తున్నామని ఇది నిర్భయంత ధృవపత్రం అయితే తీసుకున్నారని చెప్పేసి ప్రాథమిక వేరే షోరూమ్ వాళ్ళే ఏమొచ్చారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఇంజారపు దుర్గాబాబు మేరీ దంపతులు ప్రతి సంవత్సరం వివాహ వార్షికోత్సవ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గత సంవత్సరం తల్లూరు జి యాన్న ఆలయానికి 25,000 రూపాయలు ఇన్వర్టర్ బహుకరించారు. తర్వాత సౌండ్ సిస్టమ్ బహుకరించారు. ఈ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా జగ్గంపేట భవిత కేంద్రంలోని దివ్యాంగుల స్కూల్కు 13,000 రూపాయల ప్రింటర్ బహుకరించారు. అనంతరం దివ్యాంగులకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా దుర్గాబాబు మాట్లాడుతూ, ముందుగా మా ఇష్టదైవం తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నామని, ప్రతి పెళ్లి రోజుకు మా దంపతులం ఆర్భాటాలకు పోకుండా ఏదో సేవా కార్యక్రమం చేయాలని సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు.
అది ఇచ్చినట్టు చేయండి సార్, ఇచ్చినట్టు చేయలేండి, అందరూ చేయలేస్తున్నారు. ఆగస్టు 18 సోమవారం నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులలో సీసీఆర్సీ కార్డుదారుల రుణ మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం బొమ్మూరు కలెక్టరేట్లో బ్యాంకర్లతో సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు రుణాల మంజూరు విషయమై ప్రత్యేక బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఈ రుణ మేళాల ద్వారా సీఆర్సీ కార్డు కలిగిన ప్రతి కౌలుదారు రైతుకు ఖచ్చితంగా పంట రుణం అందించాలన్నారు. జిల్లాలో సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు పంట రుణాల మంజూరు విషయంపై ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 1,10,000 సీసీఆర్సీ కార్డులను కౌలు రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 57,107 కార్డులు మంజూరు చేశామన్నారు. వీరిలో ఇప్పటి వరకు 3,438 మంది రైతులు మాత్రమే పంట రుణాలు పొందినట్లు ఆమె వివరించారు. బ్యాంకర్ల సర్వీస్ ఏరియాలో సీసీఆర్సీ కార్డుదారుల వివరాలను వ్యవసాయ అధికారులు సంబంధిత బ్యాంకులకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో పంట రుణాల కోసం దరఖాస్తులు పూర్తి చేయించేందుకు క్షేత్రస్థాయిలో క్షేత్ర వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాలు, సహాయకులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సహకారం ప్రభుత్వం అందిస్తుందనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో ఉచిత బస్సుకి మహిళలందరూ అర్హులు, వాళ్ళు ఏ ఏ కేటగిరీలో వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా స్పెసిఫై చేయబడాలి. వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా సరే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మన రాష్ట్రంలోకి వచ్చి బస్సు ఏదైనా అనుకోండి, దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బాగా సూపర్ లగ్జరీ అలాంటి నాన్ స్టాపుల్లో ఉండదు, కానీ బస్సుల్లో ఏ బస్సులు అయినా సరే అవి కాకుండా ఉన్నటువంటి ఏ బస్సులో అయినా సరే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇందాక నేను చెప్పిన విధంగా వేరే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మన రాష్ట్రంలోకి డెస్టినేషన్ గా ఉంటే దానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఆ విధి విధానాలన్నీ కూడా మీకు త్వరలోనే చెప్తూ మన క్యాబినెట్ మీటింగ్ లో ఇవన్నీ డిస్కస్ చేశాం. అదేవిధంగా రైతులకి మంచి జరగాలనేటువంటి కార్యక్రమంతో ఇవాళ మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పెన్షన్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం 4,000కి పెంచడం, ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారో వారికి ఇతోధికంగా మనం ఈ పెన్షన్లు పెంచడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇదొక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈ మార్పు తీసుకొచ్చినటువంటి ప్రజలు మీరు, మీ అందరికీ మంచి చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, P4 మాత్రం దయచేసి మీరు అందరూ పూర్తిగా అవగాహన తీసుకోండి. P4 విషయంలో మాత్రం ఇది మనకు సంబంధించింది కాదులే, ఎవరో ఒకరు చేస్తారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, బాగా లేని వాళ్ళకి చేస్తారు, ఇది కార్యక్రమాన్ని మాత్రం అనుకోకండి. మన స్థాయిలో ఎంత స్థాయి మనకు కుదిరితే, మనకి పిండి కొద్ది రొట్టె అంటారు, మన దగ్గర ఎంత పిండి ఉంటే అంత రొట్టె మనం తయారు చేసుకోవచ్చు. దాన్ని 10 మందికి పంచుదాం. మనతో పాటు 10 మంది ఆనందంగా ఉండటం, పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం కల్పించడం మనకు ఆనందం కలిగిస్తుంది. కనుక ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దీంట్లో కేవలం
బయట వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే ఇతరులు మాత్రమే కాకుండా అఫీషియల్స్ కూడా, రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు కొప్పూరు నియోజకవర్గంలో 250 కుటుంబాలని వారు దత్తత తీసుకున్నారు. ఆ 250 కుటుంబాలకు అవసరమైన అన్ని కార్యక్రమాన్ని వారు చేపట్టబోతున్నారు. అలాగా మేమందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. దాని ప్రకారం మేము కూడా ముందుకు వెళ్తాం. మీరు కూడా దయచేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో తిరంగా యాత్ర బైక్ ర్యాలీ. కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.